ఇవాళ చిక్కుడుకాయ రెసిపీ కోసం 2 చెంచాల ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించాము. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాము. ఎండుమిరపకాయలు, పసుపు అన్నీ వేసాము. ఇక్కడైతే స్టీమ్ చేసుకున్నాం అనమాట. చిక్కుడుకాయల్ని ఇందులో వేస్తున్నాం అనమాట. కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా స్టీమ్ చేయడం వల్ల డైట్లో ఉండే వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట. రైస్లోకి, చపాతీలోకి కూడా ఈ కూర అనేది బాగుంటుంది.